హల్లెలూయా. కూర్చోండి, కూర్చోండి. మంచిది. ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ వచ్చిన భాగం నుండి మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ గ్రంథాలు తీసి చూడండి. యవనస్తులు అయితే ఒకవేళ బైబిల్ తెచ్చుకునే వాళ్ళు సెల్ ఫోన్ ఉంటే కనుక బైబిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బైబిల్ చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. ఒక నిమిషం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం నుంచి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదుము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చాలండి, చాలు చాలు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యంలో నుంచి మనతో మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, అమూల్యమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాల చేత పగరబడుతూ, సేవించబడుతూ, కీర్తించబడుతూ, ఘనపరచబడుచున్న యేసయ్య మీకే వందనాలనైనా. ఈ సమయాన్ని దీవించండి, దీవెనకరంగా చే ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీవించి ప్రార్థిస్తారు వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చారు. మీరు మాతో ఉన్నారు, నీకు వందనాలు. మా మధ్య ఉన్నారు, మీకు వందనాలు. నీ ఏర్పాటు ఉన్న వారిని సమకూర్చే వందుని బట్టి నీకు వందనాలనైనా. చదవబడిన వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం నుంచి మేము చదివాం ప్రభువా. ఈ వచనంలో నుంచి అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, ఘనత పొందమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి దేవుడు గడిచిన ఆదివారం నుండి మరి ఆదివారం వరకు 2025 సంవత్సరంలో 6వ నెల ముగించుకొని 7వ నెలలో 2వ వారంలో మనం ప్రవేశించాం. మరి 2 వారాలు కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చారు. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ మిక్కిలి దుఃఖపడినని రాయబడిందండి. ఒక వ్యక్తి మిక్కిలి దుఃఖపడ్డంట. ఎవరా వ్యక్తి? దావీదు. అంటే దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడంటండి. నేను అంటాను, దుఃఖపడినటువంటి మనిషి భూమి మీద ఎవరైనా ఉన్నారా? ప్రతి వ్యక్తికి దుఃఖపడే పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అంటే చాలామంది సహజంగా అంటారు, నీకేంటమ్మా, లేకపోతే నీకేంట్రా బాబు, నువ్వు శుభ్రంగా ఉన్నావంటే అని అంటాడు కదా. ఎంత చెట్టుకి అంత గాలి, నా బాధలు నీకేం తెలుసు, నాకున్నాయి అంటూ ఉంటారు సహజంగా. ప్రేమ దేవుని బిడ్డలారా, అయితే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళాల్సి వచ్చినప్పుడు దుఃఖపడే పరిస్థితి వస్తుంది ఒకసారి. ఇక్కడ కూడా దావీదు దుఃఖపడ్డాడంటండి. దావీదు దుఃఖపడ్డాడు. కారణం ఏంటంటే తన యొక్క భార్యని, తన పిల్లల్ని శత్రు రాజులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారంటండి. అమాలేకీయుల దేశం నుంచి వచ్చి దండెత్తి వచ్చి దావీదుని, దావీదుతో పాటు ఉన్నటువంటి
తనతో ఉన్నటువంటి ఆ యొక్క మరి అధిపతులు లేకపోతే ప్రజలు, తనతో ఉన్నటువంటి వారందరి భార్యల పిల్లలు కూడా తీసుకెళ్ళి దరిదాపు దావీదు దగ్గర ఇంచుమించు అప్పుడు 600 మంది ఉన్నారంట. ఎంతమంది? 600 మంది దావీదుతో పాటు ఉన్నారు. దావీదు వాళ్ళు పోషిస్తున్నాడు. దావీదు వారిని సమరక్షిస్తా ఉన్నాడు. అంటే ఈ 600 మంది దావీదుతో పాటు ఉన్నారు. ఒక స్థలానికి యుద్ధం చేయడానికి ఒక రాజు పిలిస్తే దావీదు బయలుదేరి తన సైన్యంతో వెళ్ళినప్పుడు ఆ రాజు అన్నాడు కదా, మీరు యుద్ధం చేయొద్దులే, మీ దేశానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. ఆ యొక్క దేశం నుండి వారు నివసించేటువంటి సిక్లగ్ దేశం వచ్చేవరకు, రాష్ట్రం వచ్చేవరకు అక్కడ వాళ్ళు నివసించేటువంటి గుడారాలన్నీ కూడా మరి చెల్లాచెదురైపోయి ఎక్కడ వస్తువులు అక్కడ పడేసేసి ఉన్నాయి. అక్కడ ఎవ్వరు కూడా లేరంట. అది తగలబెట్టబడిందంటండి. ఆ సిక్లగు వాడు వేసుకున్న గుడారాలనే తగలబెట్టబడినప్పుడు ఆ యొక్క దావీదుతో పాటు వారందరూ వచ్చి ఆ స్థలాన్ని చూసినప్పుడు చాలా దుఃఖం వచ్చిందంట. ఎందుకంటే ఇంటి రంగాల్ని పిల్లలు ఎదురొస్తారు, భార్య ఎదురొస్తుంది, చక్కగా సంతోషంగా వారి జీవన విధానంలో ముందుకు సాగుతున్నప్పుడు ఒక్కసారి చూడండి, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు అనుకోండి, మన ఇంట్లో కనబడుతుందా? మా మనవరాలు వచ్చే 15 రోజులు ఉంది ఇక్కడ, అంత బాగుంది. అది వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఒక రకంగా ఉంది. కారణం ఏంటంటే అలవాటు అయిపోయింది అక్కడ 15 రోజులు 10 రోజులు. మా పాప వాళ్ళందరూ వచ్చి ఒక 15 రోజులు ఉన్నారు. ఆ 15 రోజుల తర్వాత ఎటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరే మిగిలిపోయాం. పిల్లలు లేరు, ఎవరు లేరు. ఎలా ఉంటుంది మనసు అంతా కూడా? అంటే వాళ్ళు ఉంటే అదొక సంతోషం, ఆనందం. అలానే ఇంటికి వచ్చి చూసేవరకు ఎవరూ లేరంటండి. బిడ్డలు భార్యలు అందరూ వెళ్ళిపోయారంట, తీసుకెళ్ళిపోయారంట. శత్రు రాజులు చూశారంట, ఏడ్చారంటండి. ఎంత ఏడ్చారంటే ఏడ్చటకు శక్తి లేనంతగా ఏడ్చారంటండి. కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు ఏం చేస్తాయంటే మనకి శక్తి లేనంతగా ఏడ్చే పరిస్థితులు వస్తాయి. మనకు కూడా వస్తాయా రావా? కొన్ని బాధలు, కొన్ని రోగాలు, కొన్ని సమస్యలు. అంటే కొంతమందిని చూస్తే, కొంతమంది ఫోన్ వస్తే భయం, కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయరు. ఫోన్ వస్తే టెన్షన్ వెళ్ళిపోద్ది, ఏ అప్లోడ్ చేసాడు నన్ను, అంటే ఎవడు శత్రువు నాకు ఫోన్ చేసాడు నన్ను బెదిరియటానికి. కానీ చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో మనం భయపడిపోతూ ఉంటాం. అలానే మానవుని జీవితంలో ప్రతి సమస్య భయమే. అయితే ఇక్కడ దావీదు జీవితాన్ని కూడా మనం చూస్తే, మరి తనతో ఉన్నవారు, దావీదుతో ఉన్నటువంటి వారు, దావీదు కూడా ఎంత బాధపడ్డారంటే ఏడ్చుటకు, అది పైనుంచి చూద్దాం 30 వచ్చి నుంచి మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే, దావీదు అతని జనులను 3వ దినమందు సిక్లగ్నకు వచ్చిరి. అంతలో అమాలేకీలు దండెత్తి దక్షిణ దేశం మీదను పడి కొట్టి దాన్ని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయిరి. దావీదును అతని జనులను పట్టణములోనికి వచ్చి అది కాల్చబడుతున్నట్టు తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోని కొనిపోబట్టయు చూసి ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా ఎలా ఏడ్చారంట? బిగ్గరగా ఏడ్చారు. మనకి ఇష్టమైన వాళ్ళు, మన ప్రేమించేవారు లేదు, వారికి రోగం వచ్చింది, బలహీనత వచ్చింది, జ్వరం వచ్చింది, వాళ్ళు దూరంగా ఉన్నారు, లేకపోతే హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు ఎలా ఉంటుంది మన మనసంతా కూడా? పైకి ఏదో గంభీరంగా ఏం కాదులే తగ్గిపోతుంటే కానీ లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనం ప్రేమిస్తున్నాం కనుక, వాళ్ళు మన బిడ్డలు కనుక, లేకపోతే మనకి సంబంధం ఉంది కనుక. కనుక కొన్ని సందర్భాల్లో దుఃఖపడే పరిస్థితులు వస్తాయి. అయితే వాళ్ళు శక్తి లేకుండా ఏడ్చారంట. అయితే ఏం జరిగిందో చూద్దాం, చదవమచ్చునని. శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదుని చంపుదాము రండని వారు చెప్పుకొనగా
దావీదు ఏమని చెప్పుకుంటున్నారంట? నా వైపు చూడండి, వాక్యాన్ని వివరించుకుందాం. ఏమని చెప్పుకుంటున్నారు వాళ్ళు? చెప్పండి అమ్మా. దావీదుని. మరి దావీదు ఏమైనా తప్పు చేశాడా? వాళ్ళ భార్య పిల్లలతో పాటు దావీదు భార్య పిల్లలు కూడా, దావీదు అతను వీళ్ళందరిలో ఎవరిని తను కూడా రమ్మని చెప్పలా. వాళ్ళే వచ్చారు దావీదుతో పాటు. నీతో పాటు ఉంటామయ్యా, నువ్వు రాజు తర్వాత రాజు అవుతావని దేవుడు చెప్పాడు, నువ్వు యుద్ధశూరుడివి, నీతో ఉంటే మాకు క్షేమము, నీతో ఉంటే మాకు సంతోషం అని అప్పులు చేసిన వాళ్ళు, ఏమంటే పేదవారు, కడహీనులు, వీళ్ళంతా కూడా దావీదుతో పాటే తిరుగుతూ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు దావీదు వెంబడిస్తూ ఉన్నారు. దావీదు వారిని పోషిస్తూ ఉన్నాడు, వారిని ఆదరిస్తూ ఉన్నాడు. అలాంటి ఆదరించిన వ్యక్తిని, అలా పోషించినటువంటి వ్యక్తిని, అలా బలపరిచి తను కూడా ఉంటూ వాళ్ళ ఆలనాపాలన చూసుకున్న వ్యక్తిని వీళ్ళు ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్న. ద్రోహమా కాదా? హల్లెలూయా, అవునా కాదా? చాలా సందర్భాల్లో మనకు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మన దగ్గర తిన్నవారు, మన సహాయాన్ని పొందినవారు, మన ద్వారా మేలు పొందిన వారు కూడా ఒక్కోసారి ఏమైపోతారంటే మనకి శత్రువులు అయిపోతారు. అవునా కాదా? అవునా? అనేక మంది మేళ్ళు పొంది, మన దగ్గర ఉపకారాలు పొంది, మన ద్వారా లబ్ధి పొంది, మన చేత పోషించబడుతూ మేలు పొందుతున్న వారు కూడా కొన్ని సందర్భాల్లో ఏమైపోతారంటే మనకు శత్రువులు అయిపోతారు. నేనేమంటానంటే, ఒక్కొక్కసారి మనల్ని ఆదరించేవారు ఎవరు చెప్పాలి? ఎవరు? ఇప్పుడు దావీదుకి ఎవరైనా ఉన్నారా ఆదరించేవారు? ఉన్నారా? నేనేమంటాను, ఒక్కొక్క సందర్భాల్లో మన స్నేహితులు అన్నవారు, మన బంధువులు అన్నవారు, మనతో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవ్వరు మన దగ్గర రారు. ఒక్కసారి ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఎలా ఉండాల్సి వస్తుందండి? నేనేమంటే, ఒక్కొక్కసారి దేవుడు మనల్ని ఒంటరిగా ఉంచుతాడు కావాలనే. దేవుడు ఒక్కోసారి మనకు ఒంటరిగా ఉన్నప్పుడే జ్ఞానోదయం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం కదా, అయ్యో నేను ఒంటరిని అయిపోయాను, ఒంటరితనం అయిపోయాను, నా బతుకు ఎలా అయిపోయింది, నేను మోసపోయి అనుకుంటావు. ఆ ఒంటరితనంలోనే నువ్వు దేవుని మీద డిపెండ్ అవ్వాలి, దేవుడి ఉద్దేశం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? కనుక ఒంటరితనంలోనే దేవుడు ఎన్నో అనుభవాలు ఏర్పడు. యాకోబు జీవితం నాకు చాలా ఇష్టం. యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే, తాను చెయ్యని తప్పుకి తాను తన ఇంట్లో నుండి పంపివేయబడ్డాడు. ఎవరు చెప్పండి అమ్మా? ఎవరు? యాకోబు. యాకోబు చరిత్ర తెలిసి మీకు? అంటే దేవుడు నేను మరి ఏసాబు అంటాడు కదా, మిమ్మల్ని దీవిస్తాను, వేటాడి మాంసం తీసుకురావరా అని చెప్పేసి పెద్ద కొడుకు చెప్తే ఏసావుతో తల్లిని సరే అన్నయ్య కాదు ఆశీర్వదించబడాల్సి నువ్వే కనుక ఇది నువ్వు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే ఏసావునని చెప్పి అబద్ధమాడు, మంచి పిండి వంటను సిద్ధపరుస్తాను, మంచి మేకపోతును వధించి వేటాడితే మరి వధించి తీసుకురా, నేను వండి పెట్టి తీసుకెళ్ళి నానకబెట్టు, ఆ దీవెనలని నువ్వు కొట్టేయంది. ఎవరు? తల్లి. తన తప్పేమనుందా? తను అక్కడికన్నాడు. ఏమన్నాడు? అమ్మా ఆ అన్నయ్య రోమాలు ఉన్నాయి, నాకు రోమాలు లేవు, నన్ను చర్మం కదా నాది, ఒకవేళ దొరికిపోతానేమో తడిగితే అన్న. అది లేదురా నేను చూసుకుంటా కదా. అమ్మ నాకు శాపం వస్తుంది, ఆశీర్వాదం రాదే అన్నాడు. లేదా నీకు ఇంత ఆశీర్వాదం, ఆ శాపం అయితే నా మీద కొద్ది, నువ్వు రెడీ వెళ్ళి పంపించిందట. అంటే మేకను చంపి ఆ మేక చర్మాన్ని తన చేతులు చుట్టంగానే మేక వెంట్రుకలు ఉంటాయి కదా, చూడంగానే వెంట్రుకలు ఉన్నాయి. ఏమండి? ఆ తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి వెంటనే ఆశీర్వదించబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మోసం చేసి ఆశీర్వదించబడ్డాడు. ఆ తర్వాత అన్నకు తెలవడం, తర్వాత ఇద్దరి మధ్య ఫైట్ జరగడం. ఈ లోపల తల్లి అంది కదా, చెప్పిన తల్లి అంది కదా, అరే మీ నాకు ఇద్దరు కళ్ళు లాంటి వాళ్ళు, ఎవరిని పోగొట్టుకున్నా నాకే నష్టం కలుగుతుంది, కనుక మా అన్నయ్య ఉన్నాడు రా సిరియా దేశంలో, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి కర్ర ఇచ్చేసి పంపించేసింది. ఎవరిని? యాకోబుని. పాప యాకోబుది ఏమైనా తప్పు ఉందా? లేదు. నేనేమంటానంటే, కొన్ని సందర్భాల్లో మన తప్పులు లేకపోయినా మన శత్రువులు ఎక్కువైపోతారు. మన తప్పులు లేకపోయినా ఒక్కోసారి నిందల అవమానాలు మన మీద పడతా ఉంటాయి. అందుకనే మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ యాకోబు విషయంలో కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు, ఒంటరిగా ఉన్నాడు. ఏమంటే నడిచి అలసిపోయాడేమో. ఏమంటే రోజు పరుపు పైన పడుకునేవాడు, ఇష్టమైనటువంటి రుచికరమైన ఆహారం తినేవాడు. ఆహారం లేదు, నీళ్లు లేవు, పరుపు లేదు. అక్కడ మరి మట్టి దగ్గర పడుకొని ఎడారిలో పడుకున్నాడంట. ఒక రాయి తెచ్చుకొని తల కింద పడుకుని
పెట్టుకొని పడుకున్నాడంట. హల్లెలూయా. ఒక్కోసారి మన స్థితి ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఆలోచన చేస్తున్నాడు, ఏంటి నాకు ఈ బతుకేంటి, నా కర్మ ఏంటి, నా బతుకే ఏంటో అయిపోయింది శుభ్రంగా, నేను చేయని తప్పుకి ఇలా చేశాను, ఇది ఈ అరణ్యంలో ఉన్నా, నేను అసలు గమ్యం చేస్తానో లేదో, నా జీవితం ఏమైపోద్దో, ఏంటి పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి ఏడ్చుకొని ఉంటాడు. అది తెలిసి ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపు వస్తుందా రాదా? హల్లెలూయా. ఏడ్చుకొని ఉంటాడు, నాకు ఈ కర్మ ఏంటి, నా ఇంట్లో ఉండాల్సిన నేను ఇంటి నుండి వెళ్ళిపోకూడదు, ఎల్లగొట్టబడ్డం ఏంటి, ఇదిగో నేను నడిచాను, నా కాళ్ళు అరిగిపోయినాయి, నొప్పులు వస్తున్నాయి, ఏం చేయాలి ఇప్పుడు, దిండి లేదు, రాయి పెట్టుకొని నిద్ర ఏడుస్తూ ఉన్నాడంట. నలిగిపోయి వేసారిపోయి ఆలోచన చేసి ప్రశ్నలు వచ్చినాయి అతని జీవితంలో. ఆఖరికి అలా మాగన్నుగా నిద్రపెట్టిందంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను కదా, ఒక్కోసారి ఒంటరిగా నేను ఉంచుతున్నాడంటే ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడతాను. గుర్తుపెట్టుకో, నువ్వు నలుగురితో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడ్డావు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన, నువ్వు నలిగిపోతున్నప్పుడు దేవుని చిత్తం ఏంటి అని నువ్వు ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఆయన మాట్లాడడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు ఏమన్నా తెలుసా, యాకోబు, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నీ ఇస్సాకు దేవుడును, నువ్వు భయపడమాక, నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. నేను నిన్ను విడిచిపెట్టను. నీ సంతానం తూర్పు తట్టు, పడమటి తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు వ్యాపింపజేస్తా, నువ్వు అనేక జన్మలకు తండ్రి అవుతావు అన్నాడు. ఎప్పుడు అంటే దేవుడు మాట్లాడడానికి అతనున్న ప్రశ్నలు రేగినాయి. నీలో కూడా ప్రశ్నలు రేగడానికి సమస్య రావాలి. ఆమె సమస్య రాకపోతే నీలో ప్రశ్నలు రేగవు. అవును కదా. నా జీవితంలో కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రారంభ దశలో నేను ప్రార్థన చేస్తాను, బాబా నాకు ఉద్యోగం దయచేయి, లేదా ఒక బిజినెస్ దయచేయి, నేను ఏం చేయాలి అని 3 రోజులు ఉపవాసం ఉండి, 6 రోజులు ఉపవాసం ఉండి ఏడుస్తూ ప్రార్థన చేస్తాను. నాకు బిడ్డలు ఇచ్చావు, భార్యను ఇచ్చాను, ఎలా ఏంటి పరువు అని ప్రార్థన చేస్తుంటే, ఇక నా జీవితం ఎందుకు అసలు అనే ప్రశ్నలు నాలో బుర్ర నిండా ఉన్నాయి. అడుగుతున్న దేవుడిని, మనసులో ఏడుస్తున్న ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. నేను 3 రోజులు ఉపవాసం ఉండి మందిరంలో ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నా కుమారుడా, నా సేవ చేయడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను, నా కాడి కిందకి రా, అనేక స్థలాలు, అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు నేను నడిపిస్తా, నేను నా సేవలో వాడుకుంటానన్నాడు. నేనన్నా, నీ సేవ నేను చేయలేనయ్యా, నేను నిలబడలేను, నేను నడవలేను, నేను వాక్యాన్ని బోధించలేను, నాకు మాట్లాడుతూ రాదు, నాకు ఇన్ఫీరియర్ ఫీలింగ్ ఉంది, నేను సేవ చేయలేను, దయచేసి నీ సేవకు నేను పనికిరాని చెప్పేసి నేను దేవునికి లోబడలా. అలా దేవుడు పలుమార్లు మాట్లాడిన తర్వాత ఆయన మాటకి ఎదురు చెప్పగలవా? చెప్పలేవు అండి. ఆ తర్వాత దేవునికి సమర్పించుకుని ఆయన మాట ఇచ్చినట్టుగానే నేను అనేక స్థలాలు దేవుడు నన్ను నడిపించాడు. కర్ణాటక, కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఏమండి, మహారాష్ట్ర, ఏమండి, పంజాబ్, పాకిస్తాన్ బోర్డర్ వరకు దేవుడు తీసుకెళ్ళాడు. ఏమండి, నేనేమంటానంటే దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. నేనంటే ఒక్కోసారి నువ్వు ఒంటరిగా చేస్తాడు దేవుడు, ఒంటరిని చేస్తాడు, అందరూ మనల్ని అర్థం చేసుకోలేరు. హల్లెలూయా. ఆ టైంలో దేవుడే మనతో మాట్లాడునుగాక, దేవుడే మనల్ని బలపరచునుగాక, దేవుడే మనల్ని ఆదరించునుగాక. అంటే ఈ యొక్క దావీదు కూడా ఒంటరిగా ఉండి ఏడుస్తూ ఉన్నాడట. తనతో ఉన్నటువంటి వారందరూ ఏం చేశారు చెప్పాలి? ఏం చేశారు? తనతో ఉన్న వారందరూ రాళ్ళు తీసుకొని, మరి భయపడిపోవాలా లేదా? రాళ్ళు తీసుకొని కొడతానంటే భయపడిపోవాలిగా. లేకపోతే రాళ్ళు తీసుకొని కొడతానన్నప్పుడు ఈయన రివర్స్ అయిపోవాలి. ఏమని? నమ్మక ద్రోహులారా, నా దగ్గర తిని నాతో ఉండి నా మీదే తిరుగుబాటు చేస్తున్నారా అనేది వాళ్ళ మీద రివర్స్ అవ్వాలా. అవి ఏమీ పట్టించుకోవాలి దావీదంట వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తే అతడంట దేవునిని బట్టి ధైర్యము పొందెను. ఆమేన్. నా హృదయాన్ని ఆకర్షించినటువంటి మాట ఏంటి? దేని బట్టి అంట? దేవునిని బట్టి. ఎందుకు అంటే వాళ్ళు రాళ్ళతో కొట్టాలనుకుంటున్నారు, కానీ దేవుడు అతనికి వాగ్దానం చేశాడు, నేను రాజుగా చేస్తానన్నాడు. మరి రాజుగా చేస్తానన్న వాగ్దానం ఏమైపోతే రాళ్ళతో కొడితే అంటే ఇది జరుగుద్దా? అది జరుగుద్దా? ఎస్, ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు చెప్పింది జరుగుద్దని చెప్పండి. మనుషులు అనుకున్నది, మనుషుల యొక్క యోచనలు, మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా నిరర్థకం అయిపోయినాయి. పౌలు గారు సేవ చేసేటప్పుడు, పౌలు గారు సువార్త పడిస్తుంటే అనేక మంది యూదులంట ఈ యొక్క
పౌలనే వాడిని చంపకుండా మేము భోజనం చేయమని కంకణం కట్టుకున్నాడు. 14 రోజులు భోజనం చేయలేదంటండి. ఎవరిని చంపే వరకే ఎక్కడ దొరుకుతాడా చీల్చేద్దాం అంత కసి ఉందన్నమాట పౌలు మీద. చాలా రకరకాలుగా చెప్పుకున్నారు పౌలు మీద. ధర్మశాస్త్రం పాడు చేస్తున్నాడని, యూద ఆచారాలు పాడు చేస్తున్నాడని, కొత్త మతాన్ని ప్రకటిస్తున్నాడని, వాడు వంచకుడుగా ఉన్నాడని, మోసగాడుగా ఉన్నాడని సనుక్కుంటూ యూదులందరూ కూడా అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఎవడో నీ మీదకి రాడు, నువ్వు నా గురించి సాక్షి ఇవ్వాలి అని చెప్తున్నాడు దేవుడు. పరిస్థితులు చూస్తేనేమో వేరుగా ఉన్నాయి, దేవుడి మాట ఏమో వేరుగా ఉంది. నేనేమంటానంటే, ఈ విశ్వాసములో నిలబడే నీ జీవితంలో పరిస్థితులు చూసి నువ్వు కంగారు పడొద్దు. అసలు దేవుని వాగ్దానం నీ పట్ల చూడు, దాన్నే నమ్ముకో నువ్వు. హల్లెలూయా. జీవితంలో బంధకాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుని వాక్యాలు వచ్చి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను చూడు ఒకసారి. కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 17 వచ్చిన ఒకసారి చూద్దామా? 25వ సంకీర్తన 17 వచ్చిన. నా హృదయ వేదనలు ఎలా ఉన్నాయంట? ఆయనకి ఏమున్నాయంట? మనం అనుకుంటాం మా 5 ఆశ్రమాలు నాకే వచ్చినాయి, నాకు తప్పట్లే ఇవన్నీ కూడా, ఏంటో నాకు ఈ బాధలన్నీ అంటూ ఉంటాం ఒక్కోసారి కదా. ఆ బాధలన్నీ మనసులో పెట్టుకొని భర్త మీద అరిచేస్తాం, పిల్లల మీద అరిచేస్తాం, అందరితో అరిచేస్తాం, ఒక్కడితో కూడా సమాధానంగా ఉండలేము. లాస్ట్కి వెళ్ళాడు, అమ్మో ఆమె గయ్యాలు కంపండి, ఆ జోలికి వెళ్ళమాకునండి, ఏం మాట్లాడదాంకే మంచిదే ఆమె. కానీ ఆ శ్రమలను, ఆ శోధనలు మనసులో పెట్టుకొని వ్యాధులు చెంది కృంగిపోయి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. హల్లెలూయా. అవునా కదా? ఇక్కడ కూడా అన్నాడు, ఏమన్నా ఒకసారి చూద్దాం వచ్చినాన్ని. నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లలో నుండి. ఇక్కట్లు ఏంటి? ఇక్కట్లు ఏమండి? కట్లు, ఇరుకులు, సమస్యలన్నీ కట్టేస్తాయి అనమాట. ఆ ఇక్కట్లలో నుండి నన్ను, ఆ ఇక్కట్లని బంధించేసి, అయితే దేవుడు విడిపించేవాడుకున్నాడు. ఆమేన్. అయిపోయిందా? 19వ వచ్చిన, అదే 17 వచ్చిన. ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపుము, నా బాధను, నా వేదనను కనుగొనుము. హల్లెలూయా. ఒక మాటలో చెప్ప, కొన్ని సందర్భాల్లో ఇక్కట్లో ఇబ్బందులు కూడా అతిగా నమ్మడం వల్ల, అతిగా ప్రేమించడం వల్ల, దేవుని కంటే ఎక్కువగా మనుషులు ప్రేమించడం వల్ల ఇవన్నీ వస్తాయి. అవునా కదా? రైట్. ఇట్లా చేస్తాడు అనుకోలేదు అయ్యగారండి, ముంచేసి వెళ్ళిపోయాడండి. ఒక కామంటుంది, దాని అయ్యగారండి 25 లక్షలండి, నాయే 2 లక్షలు 3 లక్షలు అప్పు చేసి ఇచ్చాను అంటే, డబల్ ఇస్తానన్నాడని నాకు తెలిసిన వాళ్ళందరితో కట్టించానండి, లాస్ట్కి మోసం చేసి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు అందరూ నా మీదే పడిపోతున్నారండి అంటే, అసలు దేవుడిని అడగాలిగా, దేవుడిని అడగలేదా? నా దగ్గర కూడా బోల్డ్ని స్కాములు వచ్చినాయి. మాస్టర్ గారు మీరు చేస్తే మీకు లాభం, పరిచర్యకి బాగుంటుంది, మీరు చేయండి, అది చేయండి అంటే నేను ఒకటి అన్నాను. రండి అమ్మా, నేను దేవుని సేవకు పిలవబడ్డాను, దేవుని సేవే చేయాలి, ప్రార్థన చేద్దాం. ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తే దేవుడు మనకు గైడెన్స్ ఇస్తాడా? ఇస్తాడా లేదా? మనం ఏం చేద్దాం? దేవుని మాట కంటే ఎక్కువగా ఏదన్నా లాభం అవుతుందని కక్కుర్తి పడిపోయి లాస్ట్కి మునిగిపోయి నష్టపోతాం. అలా చేయొద్దు దయచేసి. హల్లెలూయా. దేవుని ముందు పెట్టుకోండి, మీ ప్రయత్నాలు మీరు చేయండి, అప్పుడు దేవుడు సఫలపరుస్తాడు. మన యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు సఫలపరచును గాక. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. అదే కీర్తనల గ్రంథము 116వ సంకీర్తన 3వ వచనం చూద్దాం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎలా ఉంది? ఇవన్నీ ఉన్నాయా? తనలో ఉన్నాయా? రాళ్ళు తీసుకుని కొడితే ఏమైపోతాడు? మరణం చెందుతాడు అనమాట. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగేను. మీకు శ్రమ వచ్చినా,
బాధలు వచ్చినా కూడా ఇది చదువుకోండి. దావీదుకి వచ్చిన ఈ బాధలో దావీదు ప్రార్థన చేశాడు, నేను కూడా ప్రార్థన చేయాలనుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే మనుషుల స్థితులు ఎలా ఉంటాయి అంటే, మనుషుల మాటలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు దావీదుని ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళు ఎలాగా నిర్గమాకాండము 3వ అధ్యాయము, క్షమించండి 17వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదుర. నేను మోషేని కూడా ఏం చేయాలనుకున్నారంట. ఒక్కోసారి మనుషుల యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే మనల్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. నిజంగా మోషేకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి వాళ్ళు, అవునా కదా? ఐగుప్తులో నుండి, ఆ బానిసత్తులో నుండి, ఆ దరిద్రతలో నుండి దేవుడు మోషేని పంపించి వారిని విడిపించినప్పుడు మోషే మీదే తిరుగుబాటు యేసయ్యనే రాళ్లతో కొట్టడానికి ప్రయత్నం చేశారు, అవునా కదా? నేనంటాను కదా, ఆ రోజున వాళ్ళు యోధాచార రాళ్లతో కొట్టేవారు, కానీ ఈ రోజున ఏమంటే నిందలనే రాళ్ళు వేస్తున్నారు మన మీద, అవునా కదా? నిందలనే రాళ్ళు, ఇప్పుడు నిందలు మనం రాళ్లతో పొడుద్దాం. అంటే ప్రతి నిందలు, అవమానాలు, ఈ రాళ్ళు మన మీద విసురుతూ ఉన్నారు చాలామంది. ప్రేమ దేవుని బిడ్డలారా, మన సాక్ష్యం దెబ్బతీయడానికి, మనల్ని నాశనం చేయడానికి అనేక రకాలుగా మనుషులు ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. నేనంట కదా, మనుషులందరూ నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను చంపడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికే స్థిరమైనది. ఆయన ఆలోచనే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చేది. కనుక నువ్వు ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలి? దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. దేవుని వాగ్దానాలు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆలోచన నీకు అర్థమైతే కనుక నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మోషేని ఏమన్నాడు దేవుడు? మోషేతో దేవుడు మండుచున్న పొదలో నుండి, మోషే మండుచున్న పొదలో నుంచి మాట్లాడాడు. ఎవరితో? మోషేతో. మళ్ళీ దేవుడు అన్నాడు కదా, ఇదే స్థలంలోకి తీసుకొచ్చి ప్రజలందరూ మీరు కలిసి ఆరాధన చేస్తారు అన్నాడు. ఇప్పుడు మోషే నేను వాళ్ళు రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, కానీ చంపలేరు, కొట్టలేరు. ఎందుకంటే మోషేకి దేవుని వాగ్దానాలు ఉన్నాయా? హల్లెలూయా. నేనేమో నీకు వాగ్దానం అనేది నువ్వు గ్రహిస్తే గనక, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన చిత్తంలో ఆయన ఏర్పాట్లు ఉన్నావు అనుకున్నప్పుడు నువ్వు రోగానికి భయపడకుందువు గాక, నువ్వు ఆర్థిక సమస్యలకు భయపడకుందువు గాక, మనుషులు వేసే నిందలకు భయపడకుందువు గాక. మనుషులు బెదరేస్తా ఉంటారు, బెదరేస్తారు లేరా? నేను లేకపోతే నీ బతుకేంటి, నేను లేకపోతే నీ పరిస్థితి ఏంటి, అసలు నేనే కదా నీకు దిక్కు, నేనే కదా నీకు అండ అంటాను. అవన్నీ అబద్ధపు మాటలే. మన దిక్కు దేవుడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసము దేవుని మీద ఉండాలి. నేనేమంటానంటే, దేవుని ఆలోచనలు వేరైతే మనుషుల ఆలోచనలు వేరు. గడిచిన శుక్రవారం మన శుక్రవారం చాలా చక్కని విషయాలు తెలుసుకున్నాం. సింహాల బోన్లు వేసి దానియేలుని అడ్డం లేకుండా చేయాలనుకున్నారు. మరి సింహాల బోన్లు వేసి చంపాలనుకుంటే దేవుని వాక్యం పడింది, మరణం తప్పించుట. మరి దానియేలుని ఎవరు తప్పించారు? మరణం సింహాలు తప్పించినాయా? మేము నోరులు మూసుకున్నాం కనుక దానియేలు బతికడని చెప్పినవి లేదు. నోరు మూసేసాడు వాటికి. వాటి నోరులు మూసేసాడు దేవుడు. ఉదయం నుండి సాయంకాలం వరకు మరి దర్యావేష రాజు వాళ్ళని కాపాడాలనుకున్నాడు. కాపాడా? అతడు కూడా మరణం తప్పించలేకపోయాడు. మరణం పాలు కాకుండా అతను సజీవుడిగా ఉండడానికి, తన నీతిని బయలుపరచడానికి, తన భక్తి శక్తి గలదని రుజువు చేయడానికి, తన దేవుడు జీవ గలవాడని రుజువు చేయడానికి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆమేన్. అత మాత్రాన అంటే ఇప్పుడు నేనేమంటే, చాలా సందర్భాల్లో ఏమంటారంటే, ప్రభువా నన్ను దీవించయ్యా, నన్ను ఆశ్రయించు, నువ్వు నన్ను దీవిస్తే నన్ను బట్టి నిన్ను గణపరచబడతావయ్యా, నీ గొప్పతనాన్ని తెలుసుకుంటానని కొంతమంది జ్ఞానయుక్తంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. నేనేమంటానంటే, ఎప్పుడు దేవుడు గణపరచబడతాడంటే, నీ కలిగిన శ్రమల్లో నువ్వు సహించుకొని ఆ శ్రమలను జయించినప్పుడు. ఇప్పుడు యోబు ఉన్నాడండి, యోబు ద్వారా దేవుడు మహిమ పొందాడు, అవునా కదా? ఎలాగ మహిమ పొందాడు?
యోబు ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా అతడు సనగలేదు, గొనగలేదు, తిరుగుబాటు చేయలేదు. అతడు సహించుకుంటూ విశ్వాసంతో నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇప్పుడు యోబు జీవితం ద్వారా ఏం కలిగింది? దేవునికి మహిమ కలిగింది. నేనేమంటానంటే, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నప్పుడు కాదు దేవునికి మహిమ, శ్రమలలోనే దేవునికి మహిమ. ఆమేన్. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూలమైన పరిస్థితుల్లో, రోగాల, సమస్యల, ఇబ్బందుల, ఇరుకుల, దరిద్రత, శోధనల నువ్వు సహించు. నీ ద్వారా దేవుడు మహిమ పొందునుగాక, ఘనత పొందునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కోసారి మన బలహీనతల్లోనే దేవుని బలం సంపూర్ణం అవుతుంది. నీకు అర్థమవుతుందా? కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి కొన్ని అనుభవాలు నేర్పుతూ ఉంటాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా లేఖనాలు మన పరిశీలన చేస్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, మనుషులు ఎన్నో అనుకోవచ్చు, కానీ దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు మనుషులు చేసిన ఏ యోచనలు నీ ఎదుట నిలబడవు. ఆమేన్. దానియేలుని రాజు రక్షించలేకపోయాడు. మరణం నుండి సింహాలు రక్షించలా. ఎవరు రక్షించారు? దేవుడు తన దూతను పంపి దానియేలు రక్షించాడు. దానియేలుకి ఆ శ్రమ రాకపోతే, దానియేలుకి ఆ పరీక్ష రాకపోతే రాజు హృదయం తెరవబడేదా? రాజు ఆ శాసనం చేసేవాడేనా? నేనంట, నీ జీవితంలో ఒక శ్రమ వచ్చింది, సమస్య వచ్చింది, శోధన వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, నువ్వు భయపడొద్దు. ఒకసారి పాస్టర్ గారు నాకు ఇక్కడ చిన్న తేడా వస్తుంది. ఇంత ప్రయాసపడుతున్నావు ఎందుకని? మనకి ఆశీర్వాదం లేదడదాం. ఏం ఆశీర్వాదం? ఇంకా ఏంటి ఆశీర్వాదం? బిల్డింగ్ కట్టాలా? 4-5 చర్చిలు కట్టాలా? కట్టొచ్చు, సమయం రావాలి. హల్లెలూయా. నేనేమంటాను, మనం ఆశించిన టైంలో అది పొందుకోవడం కాదు, ఆయన ఇచ్చిన టైంలో పొందుకోవడమే దైవ చిత్తానుసారమైన ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. మరి మనుషులు గుర్తిస్తారా, గుర్తించిపోతారా? పక్కన పెట్టేద్దాం. దేవుడు మనలో ఉంటే మనుషులు గుర్తిస్తారు లేదా? హల్లెలూయా. మీరు నిజముగా దైవజనులు అన్నారండి అపోస్తలులు, అన్నారు లేదా? నేనేమంటానంటే, మన జీవితాల్లో ఏ శోధనలు వచ్చినా కూడా నువ్వు భయపడొద్దు. నీ వెనకమాల దేవుడు ఉన్నాడు, ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ శ్రమలు, శోధనలు ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎదురవుతానే ఉంటాయి. మరొక మాట జ్ఞాపకం చేస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? మేము, గమనించండి, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును మీ రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. మీ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. హల్లెలూయా. నేనేమంటే, ఈ శ్రమలంట మనలో ఓపికను, ఓర్పునిస్తాయి అంట. హల్లెలూయా. ఏమిస్తాయి అండి? ఓపికను, ఓర్పును. ఈ శ్రమలు రాబోతే మనం అదిరిపడతా ఉంటాం. ఏదో లోకంలో సాగుతుందండి. ఏమండి, అన్నీ ఉన్న ఇస్తరాకంట ఏమీ లేనిది అబ్బో ఇక మామూలుగా ఉండదు అనమాట. ఏమండి, మా సేవకుల్లో కూడా ప్రారంభంలో సేవలోకి వచ్చినాక తెగ ఎగిరేస్తా ఉంటామాట. చాలా స్ట్రాంగ్గా బోధిస్తూ ఉంటారు అనమాట. నువ్వు పాపం చేస్తున్నావా? పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతావు. పాపం చేయకూడదని వాక్యం చెప్తుంది. కానీ ఎందుకు పాపం చేశాడు, దానివల్ల కలిగిన నష్టం ఏంటో, ఎలాంటి సందర్భంలో పాపం చేయాల్సి వస్తుందో అడిగి తెలియదు, బోధించేస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అర్థమైంది, దేవుని పాపం చేయకుండా చాలా కష్టం ఉండడం. అట్లా కాపాడేవాడు ఎవరు? దేవుడే. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకాలకి వచ్చాడు. నేనేమంటానంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, అనుభవ జ్ఞానాన్ని నేర్పుతాయి కొన్ని శ్రమలు. ఏం నేర్పుతాయండి? ఇప్పుడు ఆకలి బాగా అయితే ఆకలి విలువ తెలుస్తుందంట. అవును కదా? హలో, అవును కదా? దరిద్రతలో ఉన్నాం అనుకోండి, బాగా పేదరికలో ఉన్నాం అనుకోండి, రూపాయి విలువ ఏంటో తెలుస్తుంది. అవును కదా?
అనారోగ్యం పాలైపోయావు అనుకో, మంచం మీద పడ్డావు అనుకోండి, అప్పుడు ఆరోగ్య విలువ తెలుస్తుందా లేదా? కొంచెం ఆరోగ్యం ఉంటే నా అంత టోళ్ళు లేడు కదా, కాలు రగరేస్తాం కదా, చూసుకుందాం రారా, కాలు రగరేస్తా ఉంటాం మనం. కండలు కరిగిపోతాయి, ఏంటి నీ బలమంతా ఉడిగిపోద్ది ఒక చిన్న రోగం వచ్చిందంటే. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో మరి లోకంలో చేసే భక్తి లాంటిది కదా మన భక్తి. కేవలం ఒక టెంకాయ కొట్టి మనం కోరుకొని దేవుడిస్తాడని చెప్పేసి మన పనిలో మనం మునిగిపోయేది కాదు. నేనేమంటానంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం వాటి ద్వారా కొన్ని అనుభవాలు నేర్చుకుందాము గాక, కొన్ని విషయాలు మనం అనుభవం పొందుదాము గాక. ఇప్పుడు దావీదుతో ఉన్న వారందరూ ఏం చేయాలనుకున్నారు? దావీదుని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నాడు. మరి దావీదు వణికిపోయాడా? భయపడిపోయాడా? దేవుని వాగ్దానాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని బట్టి అతను ధైర్యము తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. నేనంటే ఒక సందర్భంలో నేను ఎవడు ధైర్యపరచడో, నిన్నెవరు బలపరచడో, నీ పక్షాన ఎవడు మాట్లాడో, నీ పక్షాన ఎవడో నిలబడ్డో, ఒకవేళ కుయుక్తి చేత ఎవడన్నా అమ్మ ఆ అమ్మాయి మంచిదండి, లేకపోతే ఆ అబ్బాయి మంచివాడండి, ఆ కుటుంబం మంచిదండి అని చెప్పొచ్చి నీ ముందు పక్కెళ్ళి అది చాలా మంచివాడు కదండి, వాళ్ళకి అట్లా జరగాల్సిందే అంటాడు. మళ్ళీ పైకి మాత్రం అంటారంతే. నేనేమంటా అంటే దేవుని యందు విశ్వాసం నీ జీవితంలో, నీ జీవితం ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు దేవుని బట్టి ధైర్యం పొందుదువుగాక, దేవుని బట్టి బలము పొందుదువుగాక. దేవుడే. నా 20 సంవత్సరాల సర్వీసులో చాలా కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. నేను ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలా? నేను దేవుని వాగ్దానాన్ని మనసులో పెట్టుకున్నాను. దేవుని సెల్లో ప్రార్థన చేసే ప్రతి దాన్ని కూడా జయించాం. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా తగిలితే వాళ్ళు చక్కగా కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. హల్లెలూయా. చాలామంది అంటారు, అన్నయ్య గారు మీరు వచ్చే వరకు మాకు సరిపోయింది, లేకపోతే చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. మీ మాటలు దేవుని మాటలండి, దేవుని మాటలు ఓకే, దేవుని మాటలోనే అనుభవం కలిగిన మాటలు ఉన్నాయి. దీన్ని అనుభవ జ్ఞానం అంటారండి. జీవితంలో కొన్ని అనుభవించాలి. మనం అనుభవించినప్పుడు పక్కన వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. మనుషులందరూ విడిచిపెట్టినా దేవుడు మాత్రం నేను చాలా సందర్భాలు మీకు యేసోబు జీవితాన్ని జ్ఞాపకం చేస్తా. యేసోబు తన యొక్క అన్నల దగ్గరికి వెళ్ళాడంట. తండ్రి చెప్పాడు, రే కొంచెం పప్పలు తీసుకుని వెళ్ళి వాళ్ళతో పేలాలు జున్నుగడ్డలు కొన్ని తీసుకొని వెళ్ళి మీ అన్నలకి ఇచ్చేసి ఎలా ఉన్నారో చూసిరారా అని చెప్పి పంపించాడు తండ్రి. ఏమండి, అక్కడ పొలం కాడికి వెళ్ళి చూస్తే వాళ్ళు లేరంట. లేకపోతే ఏడ్చాడండి. ఏడ్చి అన్నలు ఏమైపోయారు, ఇక్కడ గొర్రెల మందలు మేపటంలా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అని ఏడ్చి అక్కడ ఒకడు గొర్రెలు మేపుకుంటే పిలిచి, బాబా ఇక్కడ మా అన్నయ్య వాళ్ళు గొర్రెలు మేపారు, మొన్నటి వరకు ఏమైపోయారు మాకు తెలియట్లేదు అని ఏడుస్తుంటే, నువ్వు ఏడమ్మాగా మీ అన్నలో పలానా దిక్కు వెళ్ళి అక్కడ మేపుతాను గొర్రెలు అని చెప్పాను. అప్పుడు బయలుదేరి ఆ దిక్కు బయలుదేరి నడిచి ప్రయాణం చేసి వెళ్ళాడంట. అంత దూరంలో చూసి సహోదరులు అనుకుంటారంట, కళ్ళకనివాడుతున్నాడు, ఈడంట మన మీద రాజు అవుతాడంట, ఈడ మన మీద అధికారి అవుతాడంట, ఈయన్ని చంపి పాతి పెడతాం, పూడ్చి పెడతాం, ఏం ఈడ ఎంత గొప్పడు అవుతాడు చూద్దాం ప్లాన్ చేశారంట. ఎవరు? అన్నలందరూ కూడా. పాపం ఏం తప్పు ఉందా? లేదు. చంపాలి, ప్రాణం తీయాలి, భూమి మీద లేకుండా చేయాలి. మన మీద ఈడు గొప్పోడంట, మన ఎంగిలి పాలు తాగినోడు, మనకంటే కడసారిగా పుట్టినోడు, వీడు పనికి మాలినోడు అయ్యుండి మనల్ని ఎలుబడి చేస్తాడంట. మనుషుల్లో ఈర్ష్య ఉంటుందా ఉంటుందా? అన్నదమ్ముడు సహితం, ఒక తల్లి గర్భమును పుట్టిన బిడ్డల సహితము జలసీ ఉంటుంది. ఉంటుందా ఉంటుందా? ఏంటి ఉంటుందా ఉండదా? హల్లెలూయా. ఏమండి, ఇలాంటి స్వభావం మనుషులది. అయితే యేసుని చంపాలని ప్లాన్ చేశారంటండి. వాళ్ళ ప్లాన్ ఏంటి? వాడు రాని, వాడు వచ్చినాక చంపుదామండి. వెంటనే ఆ యొక్క మరి ఆ పప్పలన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. పప్పలు తీసేసుకున్నాక, ఎరా నువ్వు మా మీద ఎలుబడి చేస్తావా పనికి మాలినోడు అని చెప్పి తల ఒక గుత్తు మొదలు పెట్టారంట. ఎందుకంటే బాల్ కనుక బాదినట్టుగా క్రికెట్ బాల్లో తల గుద్దుతున్నారంట. ఎవరినే తలకు గుద్ది కింద పడేసి వంగ తీసి గుద్దేవాడు, కొంతమంది ఎగురుతున్నవాడు కూడా, జుట్టు పీకేవాడు కూడా, బట్టలు లాగేసేవాడు, చింపేసేవాడు కూడా, పొర్లిచ్చేసేవాడు, నానా రకాలుగా ఆడుకున్నారంట. ఫుట్బాల్ ఆడుకుని చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒకడు అన్నాడంట, వీడిని చంపడం ఎందుకురా, మా తోడపుట్టినాడు కదా, వీడిని మనం చంపొద్దు, వీడి రక్తం మన చేతులకు అంటుకోవద్దు, వీడిని గోతులు వేద్దాం, నీళ్ళు లేని గోతులు బావిలో అది చస్తాడు, ఆ గోతులు పాములు పురుగులు తేళ్ళు అన్నీ ఉన్నాయి, దాంట్లో వేసేద్దాం అనుకున్నారు. అసలు ఫస్ట్ ఏమనుకున్నారు? చంపాలనుకున్నారు.
తీసుకెళ్ళి ఆ గోతులో వేశారంట. పాపం ఆ రాత్రంతా ఆ పాములున్న గోతులు, ఆ కప్పలున్న గోతులు వేశారు, తేళ్లున్న గోతులు చీకటిగా ఉంది. పాతాళలోకి వెళ్ళిపోయాడు. ఆ బావిలోకి అరుస్తున్నాడు, తెల్లవారులు అరుస్తున్నాడు. ఒక్కడ కూడా కనికరం రాలేదంట. నేనంట నువ్వు ఎంత ఏడిచినా ఎంత అరిచినా నీ మీద ఆవిడ కనికరం రాదు. హల్లెలూయా. కనికర పడవలసింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. తెల్లారిపోతుంది. మళ్ళీ ఆళ్ళలో ఒకటికి ఆలోచన వచ్చిందంట, ఒరే అన్నయ్య, ఆయన గోతులు వేసి చంపితే ఎందుకు అనవసరం మనకు వచ్చి తగులుతుంది, మనం అమ్మేద్దాం వాడిని, వాడు బట్టలొప్ప తీసేసి ఒకడు అంగీ తీసేద్దాం, ముందు వాడిని అమ్మేసేద్దాం చొక్కా లేకుండా అని ఇస్మాయిలీలు ఆ ఒంటెల మీద ప్రయాణం చేసి వస్తుంటే 20 వెండి తులాలకు అమ్మేశారంట. ఎవరిని? యేసోబుని. ఒక మేక కట్ చేసి చంపేసేసి దాని రక్తంలో అంగి ముంచేసేసి ఆ మేకను కోసుకుని వండుకు తినేసేసి ఆ బట్టలు పంపించి తండ్రి దగ్గరికి వెళ్ళి, మరి నీ కుమారుడు మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని కలుసుకోలేదు, మాతో మాట్లాడలేదు, నువ్వు పంపిన పప్పలు మా దగ్గర రాలేదు, అది ఏమైపోయాడు, ఈ వస్త్రం మాత్రం దొరికింది, నీ కొడుకుదేం గుర్తుపెట్టన్నారు. ఆ వస్త్రాన్ని చూడగానే గుండె బద్దలైపోయింది. ఎవరికి? తండ్రికి. ఏమండి, ఇప్పుడు చూడండి, మరణానికి గురి చేయాలనుకున్నటువంటి వారి జీవితంలో దేవుడు యేసోబుకి మరణానికి అప్పగించలేదు. అప్పగించడా? అప్పగించలా. నీ జీవితంలో నా జీవితంలో కూడా మరణమే శరణ్యం, నా బతుకు వేస్ట్, ఇక చచ్చిపోతే పోద్ది అన్న ఆ స్టేజ్లోకి నువ్వు వెళ్ళొచ్చేమో కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. దేవుడే నీకు తోడుగా ఉండునుగాక. అయితే దావీదంట దేవుణ్ణి బట్టి ధైర్యం పొందాడంటండి. ఎవరిని బట్టండి? దేవుణ్ణి బట్టి ధైర్యం పొందాడు. దేవుని వాక్యాన్ని బట్టి ధైర్యాన్ని పొందాడు. దేవుని మాటను బట్టి ధైర్యాన్ని పొందాడంట. అంటే ధైర్యం వహించుకోవాలి మనం ఒకసారి. అదే కీర్తనల గ్రంథము 71వ సంకీర్తన 4వ వచనం ఒకసారి చూడమ్మా. 31 చూడండి. 31:24. యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సున. హల్లెలూయా. వహించాలంట. ఇప్పుడు దావీదులో కూడా ఏముంది? ధైర్యంగా ఉందా? వణికిపోతున్నాడా? మళ్ళీ ఒకసారి చూద్దాం వచ్చిన. యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండాలి. హల్లెలూయా. మనుషులందరూ పోయి కుట్రలు పన్నుతుని రాళ్ళు తీసుకొని కొట్టాలనుకుంటే ఈయన మాత్రం దేవుని కొరకు కనిపెడతా ఉన్నాడు. హల్లెలూయా. అతనంట దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని సేవకులు పిలిపించి ప్రార్థన చేస్తానంట. దేవా, నా భార్యలు పిల్లల్ని, నాతో ఉన్నటువంటి వారి భార్యల్ని పిల్లల్ని శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, దోచుకెళ్ళిపోయారు, మేము అనాథులం అయిపోయాము, దిక్కుమాలిన వారం అయిపోయాము. ఎవరైతే మా పిల్లల్ని, మా యొక్క పశువులని, మా సంపదని, మా వారందరినీ తీసుకెళ్ళిపోయారు ఆ శత్రువుల్ని, మరి వారిని మా చేతికి అప్పగిస్తావా? మేము తరిమితే వాళ్ళని, మా భార్య పిల్లలు మేము సంపాదించుకోగలం, మళ్ళీ తెచ్చుకోగలమా అని దేవుని దగ్గర అడుగుతూ ప్రారంభించారంట. హల్లెలూయా. ప్రార్థన చేయడం ప్రారంభించారంట. దావీదు జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవాలి. మనం కూడా ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అడగాల దేవుణ్ణి. దేవుడు అన్నాడు కదా, తప్పనిసరిగా నీవు వారిని పట్టుకుంటావు, తప్పనిసరిగా నీ సంపదను మళ్ళీ సమకూర్చుకుంటావు, తప్పనిసరిగా నీ వారందరిని నువ్వు పొందుకుంటావు అన్నట్టు దేవుడు. హల్లెలూయా. నేనంట దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చినట్టు దావీదు. మనం కూడా ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఏమని అడగాలి? మన పరిస్థితిని బట్టి దేవుణ్ణి అడగాల, సహాయం అడగాలి. అప్పుడు ఆయన ఆదుకుంటాడా లేదా? విడిపిస్తాడా లేదా? సహాయం చేస్తాడా లేదా? కనుక ఆయన సహాయం గొప్పది కానీ మనుషుల సహాయం కాదు. కనుక దావీదు జీవితంలో దేవుని యందు నిరీక్షణ ఇచ్చాడు, దేవుని బట్టి ధైర్యాన్ని పొందాడు. మనుషులందరూ శత్రువులు అయిపోయారంటండి. తనతో ఉన్న 600 మంది ఏం చేయాలనుకున్నారు? రాళ్లతో కొట్టాలనుకున్నారు. ఈ రోజులు కూడా మన జీవితాల్లో నీతో ఉన్నవారే, తిన్నవారే నీ మీద రాళ్ళు రుబ్బేవారు ఉన్నారు. నిందలనే రాళ్ళు, అపనిందలనే రాళ్ళు,
ఏమండి, కొండేలనే రాళ్ళు, అనేక రకాలైన రాళ్ళు విసిరి నీ దగ్గర తిన్న వాళ్ళే నిన్ను చంపడానికి ప్రయత్నం చేసేవారుగా, నీ సాక్ష్యాన్ని దెబ్బతీసేవారు ఉంటారు. అయితే నువ్వు కలవరపడమాక, దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం పొందుకుందువుగాక. దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఏర్పాటు చేసుకున్నాడు, చేసుకున్నాడు. ఎంతో మంది శత్రువులు ఉండొచ్చు. నా జీవితంలో కూడా నేను చాలా స్థలాల్లో పరిచయం చేశా. భద్రాచలం ప్రాంతంలో నేను పరిచయం చేసినప్పుడు, ఆ కోయి ప్రజల మధ్య పరిచయం చేస్తున్నప్పుడు, మరి అక్కడ చాలామంది ట్రైబ్స్ మార్పు చెందారు. మార్పు చెంది వారి పండగల్లో, వారి ఆచారాలు అన్ని విధాలు విడిచిపెట్టి ప్రార్థన చేసుకుంటూ బాప్తిసాలు పొంది చర్చికి వస్తూ ఉన్నారనమాట. వాళ్ళు ఆ కోయి గూడాల్లో ఉన్న కొంతమంది నాయకులు ఏం చేశారంటే, వీడెవడో కానీ వీడు వచ్చిన కాడి నుంచి కూడా మన వాళ్ళందరూ లాగేసి మనకు దూరం చేసేసాడు, వీడిని బతకకుండా వీడిని చంపేయాలని చెప్పి నా కోసం ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడ దొరుకుతానని చూస్తున్నాడు. నేను ఉంటే దేవుని మందులు ఉండేవాడు, లేదా ఇంట్లో ఉండేవాడిని, ప్రార్థనలో ఎక్కువసేపు ఉండేవాడిని, బయటకు ఎక్కువ ఇచ్చేవాడిని కాదు. అయితే ఒక రోజున 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నాకు బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పాడు. దేవుడు ఏం ఏర్పాటు చేయమండి? ఒక సువార్త కూడికి ఏర్పాటు చేయ రోడ్డు మీద అని చెప్పేసి చెప్తే, మాకు చర్చిలోకి వచ్చే విశ్వాసులు గృహము రోడ్డు పక్కన ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ఏర్పాటు చేసి రాత్రి 7 గంటలకి నేను వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మరి చర్చ్ మెంబర్స్ అందరూ వచ్చారు, అక్కడ ఆరాధన జరుగుతుంది, పాటలు జరుగుతున్నాయి. ఈ లోపల నన్ను చంపాలనుకున్న శత్రువులు కూడా స్కెచ్ చేస్తున్నారు, ఎక్కడ ఎలా చంపాలని చెప్పేసి. వాళ్ళు ఎక్కువగా ఈటెలు బాణాలు వాడతారు. ఎవరు? ట్రైబ్స్. అయితే వాళ్ళు చూస్తున్నారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కడ దొరుకుతాడని చెప్పేసి. సరే, మీటింగ్ జరుగుతుంది, నేను వాక్యంకి నిలబడాలి, ఇంకొక 10 నిమిషాలు నిలబడతాను, పాటలు పాడుతూ ఉన్నారు. సరే, ఈ లోపల ప్రార్థన అంత ఆరాధన జరుగుతుండగా ఒక ఆయన భద్రాచలం నుంచి మరి కోనవరం బయలుదేరి వెళ్తున్నాడు, బుల్లెట్ మీద వస్తున్నాడు, చాలా ఎత్తున్నాడు, మంచి దేహదారుడి ఉంది అతనికి. అతను టక్మంట బండి ఆపి కుర్చీ వేసుకుని పక్కన కూర్చున్నాడు, నా పక్కన అటు పక్కన కూర్చున్నాడు మీటింగ్ దగ్గర. నేను అనుకున్నా, ఎవరైనా నాకైతే తెలియదు, ముఖ పరిచయం కూడా లేదు. సరే, ఎవరో వాక్యం వినడానికి వచ్చారేమో, ప్రార్థనలో పాలు పంపులు పొందడానికి వచ్చారని చెప్పేసి అనుకున్నాను. ఆ మీటింగ్ అయిపోయింది, ఆ మీటింగ్ జరుగుతుంది, నేను లేచాను, వాక్యం చెప్పాను. దేవుడు చాలా బలమైన వర్తమానం అందించాడు, ప్రజల్లో కదలిక వచ్చింది, చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ వచ్చారు. మీటింగ్ అయిపోయింది, ఆయన వచ్చి నాతో ప్రార్థన చేయించుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆయన మరి కోనవరం మండలంలో హెడ్ కానిస్టేబుల్ అండి, పోలీస్ అంటే ఏఎస్ఐ. నాకు ఆయన తెలియదు, కానీ ఆయన ఎప్పుడైతే వచ్చి కూర్చున్నాడో వీళ్ళందరూ కూడా ఇటు వెళ్ళిపోయారు. అటుపూట దేవుడు నన్ను ఏం చేశాడు, మరణం నుండి వాళ్ళు అనుకుంటున్నారు తెల్లారి 2 రోజులు. నాకు తెలిసిన వర్తమానం ఏంటంటే, ఆ ఏఎస్ఐ వచ్చేవరకు బతికిపోయాడు కానీ, లేకపోతే ఆ రాత్రి అక్కడ చంపేసి వాళ్ళు అనుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలన్నీ కూడా, దేవుడు మన పక్షాన్ని ఉండకపోతే, మనం దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని పొందకపోతే కొన్ని వార్తలు మనం బలహీనపరిచేస్తాయి. హల్లెలూయా. ఎన్నో సందర్భాల్లో పౌలు కూడా అంటాడు, ఎన్నో శ్రమలు, ఇటు పోయినా శ్రమలు, నిందలు, అవమానాలు కలుగుతున్నాయి. ఈ రోజున కూడా దేవుని సేవకులకే శత్రువులు ఎక్కువైపోయారు. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా? చేయట్లా. కానీ సాతాను విరోధముగా, దేవునికి విరోధం కొంతమందిని తయారు చేస్తా ఉందంట. శ్రమలు అనేవి ఇప్పుడు వచ్చినాయి కాదు, కొత్తగా వచ్చినాయి కాదు. ఆనాడు ప్రారంభ క్రైస్తవులంట గ్రౌండ్లో పెట్టి సింహాలు వదిలేవాళ్ళంట. సింహాలు వేటాడి చంపుతుంటే క్రైస్తవుల్ని వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళంట. ఓ చెట్టు కట్టేసి కింద కట్లు పేర్చి తగలబెడితే చూసి నవ్వుకునే అంటే వాళ్ళు కాలుతుంటే, వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు అరుస్తుంటే. మరి ఈ రోజున మరి క్రైస్తవులకు విరోధంగా చట్టాలు చేయడం కొత్త ఏమి కాదు, అవి పూర్వం నుంచి ఉన్నాయే. శ్రమలు విస్తరించిన కొలది సంఘం పెరుగుతూనే వచ్చింది. దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కానే కాదు. కనుక మన విశ్వాసంతో దేవుని బట్టి ధైర్యాన్ని పొందాం. మనుషులు రాళ్ళు వేసి చంపాలనుకున్నా, మనుషులు అనేక రకాలుగా బలహీనపరచాలనుకున్నా, దేవుడు మన పక్షము నుండునుగాక. దేవుని బట్టి ధైర్యము పొందుదుముగాక. ఏవైతే కోల్పోయాడో వాటన్నిటినీ తిరిగి దావీదు మళ్ళీ తనతో ఉన్న వారందరికీ తీసుకొచ్చి ఇచ్చాడంటండి. హల్లెలూయా. ఒకసారి మనుషులు బుద్ధిహీనులై మనం లేకుండా చేయని చూస్తారు, మన ద్వారానే వారి బ్రతుకులు దేవుడు సరిచేస్తాడు. ఒకసారి ఇప్పుడు దావీదు బతికించడం లేదా, వాళ్ళ భార్యల పిల్లల్ని పోషించడం లేదా? కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకంటే శ్రమ దినమున నీవు కృంగినీడలా చేతగాని వాడు వక్తావు,
చేతగానోడిని చేయడానికి సాతానికి శ్రమలు పెడుతుంది. నువ్వు శ్రమ దిన కుంగిపోవద్దు. శ్రమలు విస్తరించిన కొలది ధైర్యముగా విశ్వాసంతో నిలబడుదుముగాక. దేవుని బట్టి ధైర్యం పొందుదుముగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా తల వంచండి. ప్రేమ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు మన హృదయాలు మనం పరిశీలన చేసుకుందాం. కొద్ది నిమిషాలు తలలో వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రేమ దేవుని బిడ్డలారా,